పనిగిరిగుట్ట రామస్వామి గుట్ట 1000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి స్వయంభుగా కొలువైయున్న ప్రదేశంలో ఉన్నాం. స్వామివారు స్వయంభుగా కొలువైయున్న ప్రదేశంలో జలం ఉద్భవించి ఒక కోనేరులా ఏర్పడి ఇప్పటికీ కిందికి దారలుగా కారుతున్న దృశ్యం మన కంటికి కనిపిస్తుంది. ఈ దేవాలయం గురించి ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి, అన్నా ఫలానా ప్రదేశంలో 1000 సంవత్సరాల నాటి ప్రాచీన దేవాలయం ఉంది, గుట్ట మీద శ్రీరామచంద్ర స్వామి పాదముద్రలు ఉన్నాయి, స్వామివారి దగ్గర జలం ఉద్భవిస్తుంది, ఆ వీడియో తీయండి అన్నా అని చెప్పడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి అసలు ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? 1000 సంవత్సరాల నాటి నుండి నేటి వరకు అనేక పేర్లు మారుతూ వచ్చి సీతానగరం, పురుషోత్తమపురి, పోచమ్మ చెర్లగా పిలువబడి నేడు హుజూర్ నగర్గా మారింది రజాకారుల పరిపాలనలో. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే, కింది నుండి మెట్లని మనం చూస్తే ఒక పాము మెలికిల తిరిగి పడుకుంటే ఏ ఆకారంలో ఉంటుందో ఆ క్రమంలో కింద నుండి మెట్లను చూస్తే కనిపిస్తాయి. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే హుజూర్ నగర్కి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. కోదాడ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో హుజూర్ నగర్ ఉంటుంది.